కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిహెచ్డి అడ్మిషన్స్ రీఫిల్ చేయడానికి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, అలాగే అప్లై చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ ఏమిటి, అలాగే అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అడ్మిషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫెలోషిప్ హోల్డర్స్, యూజీసీ జేఆర్ఎఫ్ ఆర్ఎల్స్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్, అలాగే కొన్ని ఎంట్రన్స్ టెస్టులు అయితే ఇచ్చారు. మన వాళ్ళకి అంటే నాకు కూడా తెలిసినటువంటి ఒక 2 మెయిన్ జేఆర్ఎఫ్ యూజీసీ సిఎస్ఐఆర్ క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇన్ కేస్ మీ దగ్గర జేఆర్ఎఫ్ ఉంటే ఈ యొక్క యూజీసీ ఆర్ఎల్స్ సిఎస్ఐఆర్ మీరు ఈ యొక్క అప్లికేషన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి నెట్ ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ఆర్ సిమిలర్ లెవెల్ నేషనల్ లెవెల్ టెస్ట్స్. ఓకేనా, నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ, గేట్ క్వాలిఫికేషన్ ఉన్నా, లేకపోతే జీప్యాట్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. వన్ థింగ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ద వ్యాలిడిటీ ఆఫ్ ద నెట్ స్కోర్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్ ఈస్ 1 year. మీరు లాస్ట్ 1 year క్రితం క్వాలిఫై అయినటువంటి నెట్ మాత్రమే మీకు ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ కోసం వ్యాలిడ్ అవుతుంది. 1 year కంటే ఓల్డ్ నెట్ క్వాలిఫికేషన్ అనేది అయితే మీకు పిహెచ్డి అడ్మిషన్కి కన్సిడర్ చేయరు. ఓకేనా, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అకాడమిక్ రికార్డు కూడా ఎలా ఉండాలి అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. వన్స్ మీరు చెక్ చేయండి. ఓకేనా, ఎలిజిబిలిటీ కేటగిరీస్ వచ్చేసి ఇవన్నమాట. 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటి అంటే, క్యాండిడేట్స్ మెయిన్లీ ఈ యొక్క అప్లికేషన్స్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ కాదు. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ పీడిఎఫ్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో ఆఫీస్ ఆఫ్ డీన్లో మీరు ఫిల్ చేసిన తర్వాత ఇవ్వాలి. అప్లికేషన్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 10. ఓకేనా, అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1200 రూపీస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కోసం 800 రూపీస్ ఫీజు అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా, ఈ యొక్క అప్లికేషన్ ఫీజుని మనం ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ యొక్క రిసిప్ట్ అయితే మనం ఈ యొక్క అప్లికేషన్తో అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి మొత్తం ఇవి సైన్స్ పిహెచ్డీస్ అనమాట. ఇక్కడైతే ఏది కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ నుండి అయితే లేదు, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ నుండి అయితే లేదు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ నుండి ఉన్నది. ఫస్ట్ వన్ బయోకెమిస్ట్రీలో 3 వేకెన్సీస్ ఉన్నవి. ఓకేనా, బయోటెక్నాలజీలో 4 వేకెన్సీస్ ఉన్నవి, బాటనీలో 4 వేకెన్సీలు, కెమిస్ట్రీ 4 వేకెన్సీలు, కంప్యూటర్ సైన్స్ 5 వేకెన్సీలు, జియాలజీలో 1 ఉన్నది వేకెన్సీ. ఓకేనా, మ్యాథమెటిక్స్ 9 వేకెన్సీస్ ఉన్నవి, మైక్రోబయాలజీ 6 వేకెన్సీస్ ఉన్నవి, ఫిజిక్స్ 6 వేకెన్సీస్ ఉన్నవి, స్టాటిస్టిక్స్లో వేకెన్సీస్ అయితే లేవు. ఓకేనా, జువాలజీలో టాప్ 13 వేకెన్సీస్ ఉన్నవి. ఓకేనా, ఇవి వేకెన్సీస్ అయితే పర్టికులర్గా ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి పిహెచ్డి అడ్మిషన్స్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా, మనకి ఈ యొక్క సీట్స్ రిజర్వేషన్ పర్పస్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు, ఎలా ఫిల్ చేస్తారనేది కూడా. ఓకేనా, వన్స్ మీరైతే చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫార్మాట్ కూడా వీళ్ళు ఇచ్చారు. అప్లికేషన్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మనం అపియర్ అవుతున్నటువంటి సబ్జెక్టు నేమ్ ఇక్కడ రాయాలి, మన ఫోటో పేస్ట్ చేసి అప్లికేషన్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్లో లాస్ట్కి మూవ్ అయితే ఇక్కడ మన నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఈ యొక్క
రిజిస్ట్రేషన్ ఫీజు డీటెయిల్స్, ఏమైనా రీసెర్చ్ ప్రపోజల్స్ ఉంటే అవి మనం ఇక్కడ రాయాలి. అలాగే రిజర్వేషన్ మనకి ఏం అప్లై అవుతుంది అనేది, అలాగే అడ్రస్, అకాడమిక్ రికార్డు, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే రాసి సిగ్నేచర్ చేసి మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఓకేనా. మనం ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకి వీళ్ళు అడ్మిషన్ ఎలా ఫిల్ చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్కి మనకి పిహెచ్డి అడ్మిషన్స్ యూజీసీ జేఆర్ఎఫ్ ఉన్న, సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ ఉన్న మీకైతే 70% మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మీకు మిగిలినటువంటి 30 మార్క్స్కి కాంపిటీషన్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది. ఐ మీన్ మెరిట్ క్యాండిడేట్స్కి ఈ యొక్క 30 మార్క్స్లో నుండి ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని నాకు తెలిసిన విషయం. ఓకేనా. మీ యొక్క 30 మార్క్స్ ఏమిటి అంటే యూజీ పీజీ అకాడమిక్ ట్రాక్ రికార్డులో ఉన్నటువంటి మార్క్స్, డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఉంటే 5 మార్క్స్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే 4 మార్క్స్, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే 3 మార్క్స్, పాస్ మార్క్స్ వచ్చినట్లయితే 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది యూజీ పీజీ అకాడమిక్ ట్రాక్ రికార్డుకి. ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే ఆ రీసెర్చ్ పబ్లికేషన్స్కి 5 మార్క్స్కి అలాట్ చేస్తారు. రీసెర్చ్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్తే ఆ రోజు మీకు అక్కడ 5 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది మేబీ. ఓకేనా. అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు 10 మార్క్స్కి. ఈ యొక్క వచ్చినటువంటి మార్క్స్ మొత్తం 30 మార్క్స్కి టోటల్ ఉంటుందన్నమాట. ఈ యొక్క 30 మార్క్స్ అలాగే మీ యొక్క జేఆర్ఎఫ్కి ఉన్నటువంటి వెయిటేజ్ 70 మార్క్స్ కలిపితే టోటల్ 100 మార్క్స్కి మీకైతే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి టాప్ క్యాండిడేట్స్కి ఈ యొక్క అడ్మిషన్స్ అనేది అయితే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అని నాకు తెలిసిన విషయం. సెకండ్ టైప్ ఆఫ్ అడ్మిషన్ ఫిల్ చేసే విధానం ఏమిటి అంటే, ఈ యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఆ యొక్క నెట్లో వచ్చినటువంటి స్కోర్ 70% ఇవ్వడం జరుగుతుందట. మిగతావి అకాడమిక్ ట్రాక్ రికార్డులో 5 మార్క్స్, యూజీలో పీజీలో ఎంఫిల్లో అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే 5 మార్క్స్, రీసెర్చ్ ప్రపోజల్స్ ఉంటే 5 మార్క్స్, ఇంటర్వ్యూకి 5 మార్క్స్, ఇట్లా నెట్ ఎగ్జామ్కి 70% ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. మీ యొక్క నెట్ స్కోర్ని వీళ్ళు 70% వెయిటేజ్తో వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేసి ఇస్తారట. ఓకేనా. మీ యొక్క మార్క్స్ అనేది అయితే వాళ్ళు అలాట్ చేస్తారు. మీకు వచ్చినటువంటి నెట్ స్కోర్ని బట్టి మీకైతే ఆ 70% మార్క్స్ యాడ్ అవుతుంది. ఓకేనా. అప్లికేషన్కి కొన్ని సర్టిఫికేట్స్ అనేది అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ సర్టిఫికేట్స్ ఏమిటి అంటే, ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీజు పే చేసినట్లు ఆ యొక్క అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ తీసుకెళ్ళాలి. ఐ మీన్ అటాచ్ చేయాలి. యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ అచీవ్ చేసి ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. లేకపోతే నెట్ క్వాలిఫికేషన్ ఉన్న ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని యాడ్ చేయాలి దీంట్లో. అలాగే ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్, పీజీ ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మెమోస్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి నుండి పీజీ వరకు యాడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు సర్టిఫికేట్ ఇవన్నీ మనం యాడ్ చేయాల్సినటువంటివి వీళ్ళు మెన్షన్ చేశారు. ఎన్ఓసి ఇఫ్ గౌట్ ఎంప్లాయ్ అయితే. ఓకేనా. ఇవి సర్టిఫికేట్స్ మొత్తం యాడ్ చేసి మనం ఆఫీస్లో ఇస్తే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అడ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 10 అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ యొక్క అడ్మిషన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.